सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 180వ పేజీ రెండవ మంత్రం 4వ అధ్యాయం రెండవ బ్రాహ్మణం. ఇంధోహ వై నామైషః యోయం దక్షిణే క్షన్ పురుషః తం వా ఏతర్మింధం సంతమింద్రం ఇతి ఆచక్షతే పరోక్షేణైవ పరోక్షప్రియాః ఇవ హి దేవాః ప్రత్యక్షద్విషః. షడాచార బ్రాహ్మణం పూర్తి చేసిన తర్వాత మొదటి బ్రాహ్మణం షడాచార బ్రాహ్మణం. క్రిందటి వారం రెండవ బ్రాహ్మణంలో ప్రవేశించాం. కూర్చ బ్రాహ్మణము అని పేరు. షడాచార బ్రాహ్మణంలో జనక మహారాజు సగుణ ఈశ్వర ఉపాసన గురించి 6 గురువుల దగ్గర నేర్చుకున్నారు. అందుకనే షడాచార బ్రాహ్మణం అని పేరు వచ్చింది. ఈ కూర్చ బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుల వారికి జనక మహారాజుకి సంవాదం జరుగుతుంది. యాజ్ఞవల్కుల వారు ప్రశ్నిస్తారు జనక మహారాజుని. సగుణ ఉపాసన చేసినటువంటి ఉపాసకుడు మరణించిన తర్వాత ఏ విధంగా ఏ లోకానికి ప్రయాణిస్తాడు అని అడుగుతారు. అప్పుడు జనక మహారాజు తెలియదు అని చెప్తారు. ఆ విషయం నాకు తెలియదు అని మనం ముందు తెలుసుకున్నాం, క్రిందటి ఉపనిషత్తుల్లో విన్నాం. కానీ జనక మహారాజు గారికి తెలియదు. మనం అనేక ఉపనిషత్తులు వినడం వల్ల భగవద్గీతలో మనకు తెలుసు ఆ విషయం. ఆ విషయాన్ని ఇప్పుడు యాజ్ఞవల్కుల వారు జనక మహారాజుకు బోధిస్తున్నారు. సగుణ ఉపాసకుడు ఎలా ప్రయాణిస్తాడు, ఉపాసకుడు కానటువంటి అంటే జ్ఞాని అయిన వ్యక్తి మరణిస్తే ఆ జ్ఞాని ప్రయాణం ఎలా ఉంటుంది, ప్రయాణిస్తాడా లేదా, ఆయన వేరే లోకాలకు వెళతాడా, ఇవన్నీ కూడా వివరించబడిన ఈ బ్రాహ్మణంలో. అయితే ఇక్కడ మనకు చెప్పే విధం అంతా కూడా పదాలన్నీ కూడా చాలా వ్యత్యాసంగా ఉంటాయి, మనకు అర్థం కాని భాషలో ఉంటాయి. కానీ మనం ఆ విషయం మనకు మాండూక్య ఉపనిషత్తులో చూసిన విషయమే. కానీ పేర్లన్నీ వేరే వేరేగా మనకు తెలుస్తుంటాయి, చెప్పే విధం కూడా వేరుగా ఉంటుంది. కనుక కొంచెం కష్టం అనిపిస్తుంది మంత్రం చదువుతూ ఉంటాయి. కనుక ఆ విషయం ఏమిటి అని చెప్పి మనం తెలుసుకోవాలి మొదట. క్రిందటి వారం చెప్పాను, స్థూల సూక్ష్మ కారణ శరీరం శరీరత్రయం వ్యష్టి అన్నాం. స్థూల ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ, కారణ ప్రపంచ సమష్టి అన్నాం. అంటే మన స్థూల శరీరం చైతన్యం కలిసి ఉంటే విశ్వ అని తెలుసుకున్నాం.
స్థూల శరీరాభిమాని విశ్వ ఇది ఉచ్యతే అన్నారు. ఆత్మ స్థూల శరీరం కలిసి ఉంటే అంటే జాగ్రత్త అవస్థ అని తెలుసుకోవాలి. స్థూల శరీరం ఏ అవస్థలో ఎక్కువగా పనిచేస్తుంది? జాగ్రత్త అవస్థలోనే. కనుక స్థూల శరీరాభిమాని ఆత్మ విశ్వ ఇది ఉచ్యతే అంటే జాగ్రత్త అవస్థకి విశ్వ వేకర్ అంటారు ఇంగ్లీష్లో. మెలకువతో ఉన్న వ్యక్తి అని అర్థం. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చున్నాం, విశ్వ అని పేరు మనకు. ఒక్కొక్కళ్ళకి విశ్వ అని పేరు. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో ఉన్నాం మనం. జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి? ఏ అవస్థలో అయితే ఇంద్రియాలన్నీ 100% పనిచేస్తుంటాయో, కళ్ళు, ముక్కు, చెవులు, మనస్సు, బుద్ధి, కర్మ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలు అన్నీ బాగా చురుకుగా పనిచేస్తూ ఉంటే అది మెలకువ అవస్థ అన్నాం. జాగ్రత్త అవస్థ అని అర్థం. ఈ జాగ్రత్త అవస్థలో స్థూల శరీరం చురుకుగా పనిచేయడం వలన మెలకువగా ఉన్నప్పుడు ఈ స్థూల శరీరం చైతన్యం ఉన్నది కదా, ఆత్మ, దానివల్లనే కదా పనిచేస్తుంది. కనుక అప్పుడు ఈ యొక్క స్థూల శరీరాభిమాని ఆత్మకి విశ్వ అని పేరు అన్నాం. అదే సమష్టిలో చూస్తే స్థూల ప్రపంచ మాయా సహితం చైతన్యం ఏమంటాం? విరాట్ అన్నాం. స్థూల ప్రపంచం ప్లస్ చైతన్యం, విరాట్ అని పేరు సమష్టికి. ఈ రెండిటికి కలిపి మాండూక్యోపనిషత్తులో ఏమని, ఏ పాదం, ఎన్నో పాదం? మొదటి పాదం, ఫస్ట్ పాద, ప్రథమ పాద. కనుక ప్రథమ పాద విశ్వ విరాట్, వెష్టి సమష్టిలో. ఈ వెష్టి సమష్టి విశ్వ విరాట్కి ఏమిటి సంబంధం అనేది ఈ రెండవ మంత్రంలో మనకు చెప్తారు. జాగ్రత్త అవస్థ, స్థూల శరీరం, స్థూల ప్రపంచ, చైతన్యం, అది రెండవ మంత్రంలో. మొదటి పాదం గౌడపాదాచార్యుల వారు ఇక్కడి నుంచే అప్పు తీసుకున్నారు. తీసుకొని కారికలు రాశారు వారు. దక్షిణాక్షి పురుష అని అక్కడ రాయడానికి కారణం ఈ మంత్రమే. గౌడపాదాచార్యుల వారు మాండుక్యలో రాసిన కారిక ఏమిటంటే, దక్షిణాక్షి ముఖే విశ్వ మనస్సంతస్తు తైజస ఆకాశే చ హృది ప్రాజ్ఞ త్రిధా స్థానం నిబోధత అనే కారికకి ఈ మంత్రం ఆధారం. తర్వాత మంత్రంలో, రెండవ మంత్రంలో అంటే మూడవ మంత్రంలో ఇక్కడ స్వప్న అవస్థ ద్వితీయ పాదం, స్వప్నావస్థ ద్వితీయ పాదం. వ్యష్టిలో స్వప్న శరీరం అంటే సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం చైతన్యం. ఏం పేరు పెట్టాం? తైజస అన్నాం. ఇదే తైజసుడు సమష్టిలో ఏమని పేరు? హిరణ్యగర్భ అని పేరు. ఇవి చాలా బేసిక్, తత్వబోధలో విన్నవి కనుక హిరణ్యగర్భ అన్నారు. వ్యష్టిలో తైజస అంటే స్వప్నావస్థ, సమష్టిలో స్వప్న ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ, సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రపంచ, తైజస, హిరణ్యగర్భ. ఈ రెండింటిలో కూడా చైతన్యం ఉన్నది, ఆత్మ. కనుక సూక్ష్మ శరీరాభిమాని ఆత్మ తైజస ఇత్యుచ్యతే. విశ్వభోక్త, తైజస భోక్త. స్థూల ప్రపంచం భోగ్య ప్రపంచం, సూక్ష్మ ప్రపంచము స్వప్న ప్రపంచం కూడా భోగ్య ప్రపంచమే. ఈ భోక్తకి భోగ్యానికి కనెక్షన్ ఉంది.
మనం ఉదయం లేస్తే ఈ జాగ్రత్త అవస్థలో ఎంత కనెక్షన్ ఉంది మనకి ఈ ప్రపంచంతో. ఒక్క క్షణం పని చేయకుండా ఉంటామా? మనకు కళ్ళు చూస్తున్నాయి విషయాలని, చెవులు వింటున్నాయి శబ్దాలని, నాలుక రుచి చూస్తోంది పదార్థాలని. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా, నిద్రపోయేదాకా మనకు ఇదే పని. ఈ ప్రపంచంతో ఒక ఇంటరాక్షన్ మనకి. అది లేకుండా ఎవ్వరూ ఉండలేరు. ఈ శరీరం ఉన్న తర్వాత ప్రతి మనిషి గాలి పీల్చుకోవాల్సిందే కదా. గాలి ఎక్కడి నుంచి పీల్చుకుంటున్నాడు? సమష్టి ప్రపంచాన్నించి. కనుక సమష్టి ప్రపంచము అనేటువంటి దాని నుంచి మనిషి సంబంధం ఉన్నది మనకు. జాగ్రత్త అవస్థలోనూ ఉంది సంబంధం, స్వప్నావస్థలో స్వప్న ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం సంబంధం ఉన్నది. అయితే ఇక్కడ విషయం ఏమిటి? జాగ్రత్త ప్రపంచం అనుభవించేటప్పుడు జాగ్రత్త అవస్థలో విశ్వ అనే నేను తైజస్సుండి కాదు, స్వప్నం లేదు అప్పుడు. ఇప్పుడు కళలు వస్తున్నాయా మీకేమన్నా? రావట్లేదు కదా. అంటే జాగ్రత్త పురుషుడిలో స్వప్న పురుషుడు లేడు. జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థ లేదు, స్వప్న ప్రపంచము లేదు. జాగ్రత్త ప్రపంచంలో స్వప్న ప్రపంచం ఉండదు. జాగ్రత్త పురుషుడిలో స్వప్న ప్రపంచం ఉండదు. జాగ్రత్త పురుషుడు ఎవరు? జాగ్రత్త పురుషుడు నేనే. ఇప్పుడు క్లాసులో కూర్చున్న వ్యక్తి. పురుషుడు అంటే ఏదో పురుషుడు అనుకోకూడదు, వ్యక్తి అని అర్థం. మెలకువతో ఉన్న వ్యక్తికి జాగ్రత్త పురుష అని పేరు తెలుగులో. కనుక స్వప్నంలో ఈ మెలకువతో ఉన్నవాడు ఉండడు. ఎలా తెలుసు అంటే ఈ కాళ్ళు పని చెయ్యవు, ఈ చేతులు పని చెయ్యవు, ఈ కళ్ళు పని చెయ్యవు. కలగనేటప్పుడు ఈ శరీరం అంతా పనిచేస్తున్నదా? అక్కడ ఇది పని చెయ్యదు. సూక్ష్మ శరీరం పనిచేస్తుంది. వేరే నీళ్లు, వేరే ఆహారం, వేరే ఇల్లు అన్నీ వేరే వేరేగా ఉంటాయి. ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో జాగ్రత్తలో, స్వప్నంలో కూడా అవే అలాంటివే ఉంటాయి, కానీ ఇవి ఉండవు. ఈ పుష్పం ఇప్పుడు చూస్తాను, కలలో చూసేది ఇది కాదు. మనస్సు ద్వారా వ్యక్తమయ్యేటటువంటి పుష్పం ఉంటుంది, వేరే పుష్పం. అందుకని వేరే ప్రపంచం అది. ప్రతిరోజు మనందరికీ రెండు ప్రపంచాలు కనపడుతున్నాయి. జాగ్రత్త ప్రపంచం మెలకుతో ఉన్నప్పుడు, నిద్రలోకి జారగానే కలలు వస్తాయి. కలలో స్వప్న ప్రపంచం. వీడి స్వప్నంలో జాగ్రత్త పురుషుడు లేడు, జాగ్రత్తలో స్వప్నం లేదు. కానీ రెండింటిలో ఒకడు కంటిన్యూస్గా ఉంటాడు. ఎవరంటే ఆత్మ చైతన్యం తెలుసుకునేవాడు. ఎరుక అనేది చైతన్యమైన ఆత్మని నేను, ఎరుక తెలుసుకునేవాడిని. జాగ్రత్తలోనూ ఒకడిని, ఇదే నేను స్వప్నంలో కూడా ఉంటాను. కానీ ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు ఉండదు, ఈ శరీరం ఉండదు. కానీ అక్కడ వేరే శరీరం, వేరే మనస్సు కలలో, ఇక్కడ వేరే శరీరం, వేరే మనస్సు. కానీ తెలుసుకునేవాడినైనా నేను మెలకువగా ఉన్న వ్యావహారిక ప్రపంచాన్ని నేనే తెలుసుకుంటున్నాను. కలలోకి పోయి కలలోని తెలుసుకునేవాడిని కూడా ఈ వేకరే మెలకువతో ఉన్న వ్యక్తే తన మనస్సుని ద్వారా అన్నీ అక్కడ చూస్తాడు. కనుక తెలుసుకునే చైతన్యం ఒక్కటే. ఇక్కడ మనస్సు యాక్టివ్గా ఉంది, అక్కడ మనస్సు ప్యాసివ్గా ఉంది. ప్యాసివ్ అంటే కొంచెం యాక్టివ్, కొంచెం ప్యాసివ్. పూర్తిగా మనసు పనిచేయకపోతే అదేమవస్థ? నిద్రావస్థ, సుషుప్తి అవస్థ. అందుకని మనసు పూర్తిగా పనిచేయడం లేదు అని అనలేము. ఎప్పుడు? నిద్రలో, స్వప్నంలో. మనసు పూర్తిగా పనిచేయడం లేదు అంటే అది నిద్రావస్థ అని అర్థం. కనుక మనస్సు 50% పనిచేస్తుంటుంది. 50% ఎలా పనిచేస్తుందండి మనస్సు నిద్రలో అంటే, ఈ కళ్ళు, ఈ ముక్కు, చెవులు నాకు అక్కర్లేదు, నువ్వు నిద్రపోయినా కూడా నేను మెలకువతో ఉన్నప్పుడు విన్నవి, చూసినవి, జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యశ్రుతం తజ్జనిత వాసనయ నిద్రా సమయ, ఇదంతా బైహార్ట్ చేసి ఉండాలి. ఈ పాటికి మీరు
తత్వబోధ. జాగ్రత్త అవస్థలో అనుభవించినవన్నీ ఏ వస్తువులైతే చూశానో, ఏవైతే అనుభవించానో, నిద్రా సమయే ప్రతీయతే సా స్వప్నావస్థ అన్నా. అందుకని రోజు రివైజ్ చేసుకుంటూ ఉండాలి నోట్స్. అందుకని గురువుగారు చెప్పేటప్పుడు మనకు తేలికగా ఉంటుంది. ఏమిటి నెక్స్ట్ అన్నప్పుడు టకటక చెప్పేయాలి. ఇంట్లో చదివితే చెప్తాం, ఇంట్లో కిచెన్ అయ్యే పనులు సరిపోతాయి మనకి. కానీ ఆ సమయాన్ని మనం తీసుకుంటే లభిస్తుంది, లేకపోతే లభించదు. చదవాలి. నేను తత్వబోధ బేసిక్. స్వప్నం అంటే ఏమిటి అంటే డెఫినేషన్ కంఠపాఠం అయి ఉండాలి. కనుక ఈ మనస్సు 50% పనిచేస్తుంది. బాహ్య చెవులు, కళ్ళు, ముక్కులు పనిచేయకపోయినా, వ్యావహారిక జాగ్రత్త పురుషుడు పనిచేయకపోయినా, మనస్సు తాను విన్నటువంటివి, చూసినవి అక్కడ ప్రొజెక్ట్ చేస్తుంది. మనస్సు పూర్తిగా పనిచేయకపోతే నిద్ర వస్తుంది. ప్యాసివ్ అంటాం. టోటల్లీ 100% ప్యాసివ్, గాఢ నిద్ర. గురక పెడుతుంటాడు, నిద్రపోతుంటాడు. కనుక ఇప్పుడు ఈ 3 అవస్థల్లో ప్రథమ పాద విశ్వ విరాట్ కనెక్షన్, తైజస హిరణ్య గర్భ కనెక్షన్. ఎందుకంటే సూక్ష్మ శరీరం సూక్ష్మ ప్రపంచం, స్థూల శరీరం స్థూల ప్రపంచం, చైతన్యం కామన్. ఎందుకంటే ఆత్మ అనేటువంటిది అంతటా వ్యాపించి ఉన్నది. శరీరంలోనూ ఉన్నది, ప్రపంచంలోనూ ఉన్నది. ఆత్మ అనేటువంటిది సూక్ష్మ శరీరంలోనూ ఉన్నది, సూక్ష్మ ప్రపంచంలోనూ ఉన్నది. అది విషయం మనం తెలుసుకోవాల్సింది. జాగ్రత్త గురించి తెలుసు, స్వప్నం గురించి తెలుసు. కానీ మనకు తెలియనిది ఏమిటి అంటే జాగ్రత్తలో ఉన్న చైతన్యమే జాగ్రత్త ప్రపంచంలోనూ ఉన్నది, జాగ్రత్త సూక్ష్మ శరీరంలో ఉన్న చైతన్యమే సూక్ష్మ ప్రపంచంలో ఉన్నది. భోగ్యం భోక్త, లేకపోతే ఎట్లా అనుభవిస్తావు? ఎక్స్పీరియన్సే రాదు కదా. ఆ చైతన్యం అనేటువంటిది సామాన్యం అనే విషయాన్ని గ్రహించాలి ఇక్కడ మనం. అందుకోసం ఇంతసేపు చెప్తున్నాను. మాండుక్యంలో అంతా విన్నదే కదా. ప్రథమ పాద విశ్వ తైజస ప్రాజ్ఞ. ఏముందండి క్రొత్త పాఠం ఇందులో? అంటే క్రొత్త పాఠం ఏమిటి అంటే తెలిసినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవలసినది చైతన్యం సామాన్యంగా ఇందులోనూ అందులోనూ ఉంటుంది. ఎప్పుడు జాగ్రత్తలోనూ ఉంటుంది, స్వప్నంలోనూ ఉంటుంది. కానీ జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్న పురుషుడిలో జాగ్రత్త పురుషుడు లేడు అనే విషయాన్ని మనం బాగా పాయింట్అవుట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఏదైతే 2 అవస్థల్లో ఉంటుందో అది సత్యం. ఏదైతే 2 అవస్థల్లో ఉండదో, ఒకటి బాధింపబడుతోంది కదా. జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు అంటే ఏమిటి? 2 అవస్థలు కూడా మిథ్యా అని అర్థం. ఆ 2 అవస్థల్లో ఉన్న చైతన్యం బాధింపబడటం లేదు కదా. బాధింపబడటం అంటే నెగేషన్ లేదు, దానికి లోపం లేదు, లోపించడం అది ఉంటున్నది 2 అవస్థల్లో. అందుకని అది సత్యం అనే విషయాన్ని మనం గ్రహించాలి. యత్ యత్ అబాధ్యం తత్ తత్ సత్యం, యత్ యత్ బాధ్యం తత్ తత్ మిథ్యా. జాగ్రత్త అవస్థ బాధ్యం ఎప్పుడు? స్వప్నంలో. కనుక మిథ్యా. ఇప్పుడు నువ్వు ఉన్న అవస్థ అనేది మిథ్య. ఈ అవస్థని అనుభవించేటటువంటి, ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి ఆత్మ చైతన్యం సత్యం. ఈ అవస్థ, ఈ శరీరము, ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా మిథ్యా. ఎందుకంటే ఈ శరీరం నీకు గుర్తుండదు ఆ స్వప్నంలో, కనుక మిథ్య. ఇప్పుడు స్వప్నం లేదు, స్వప్న ఇంద్రియాలు లేవు, స్వప్నం మనస్సు లేదు, శరీరం లేదు, ఏం లేదు. కనుక స్వప్నం మిథ్య. యత్ యత్ బాధ్యం తత్ తత్ మిథ్య. స్వప్నంలో ఆత్మ చైతన్యం బాధింపబడదు, లోపించదు. జాగ్రత్తలోనూ లోపించదు. కనుక యత్ యత్ అబాధ్యం తత్ తత్ సత్యం. అది విషయం తెలుసుకోవాలి. ఆ సత్యం ఎవరు? ఆ తెలుసుకుంటున్నది ఎవరు? నేను. నేనంటే ఎవరు? హయ్యర్ ఐ ఆర్ లోవర్ ఐ? అహంకారమా, ఆత్మ చైతన్యమైన తురియ ఆత్మ అహం అన్నది. ఆత్మ చైతన్యమైన నేను అహం, అది సత్యం.
అహంకారంతో కూడిన స్థూల శరీర సూక్ష్మ శరీర అభిమానం అనేటువంటిది మిథ్యా. ఎందుకంటే ఆ అభిమానం ఇక్కడ లేదు, ఈ అభిమానం అక్కడ లేదు. కనుక జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ రెండూ మిథ్య. నువ్వు చూసే ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా మిథ్యా. ఎందుకంటే స్వప్నంలో లేదు, నిద్రావస్థలో అంతకంటే లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? గురువుగారు ఎంత చెప్పినా, శాస్త్రం ఎంత చెప్పినా, ఈ చూసే ప్రపంచం, ఈ శరీరం, జాగ్రత్త పురుషుడు, విరాట్, విశ్వ రెండు సత్యమో సత్యం అనుకుంటున్నాం. అది సత్యం కాదు. సత్యమైతే ఎప్పుడు ఉండాలి కదా. త్రికాల అబాధ్యం తత్ సత్యం. 3 కాలముల యందు ఉండేదే సత్యం. ఇది లా. త్రికాల అబాధ్యం, 3 అవస్థల యందు ఉండేది, 3 కాలములందు ఉండేది, ఎప్పటికీ ఉండేది, అది సత్యం. 3 కాలముల చేత బాధింపబడనిది సత్యం, నిషేధింపబడనిది సత్యం. జాగ్రత్త కాలమునందు ఉండి స్వప్న కాలమునందు లేనిది సత్యము కాదు. స్వప్న కాలమునందు ఉండి జాగ్రత్త కాలమునందు లేనిది సత్యము కాదు. కనుక ఈ అవస్థ సత్యము కాదు, ఆ అవస్థ సత్యము కాదు. 2 అవస్థలు సత్యం కాదు. కానీ మనమేమనుకుంటున్నాం? స్వప్నం సత్యం కాదు, జాగ్రత్త మాత్రం సత్యం అనుకుంటున్నాం. అవునా? ఈ 2 లేవు నిద్రలో. కనుక 2 అవస్థలు మిథ్యా అన్నారు. స్వప్నం అందరూ చెప్తారు అది మిథ్యేనండి, నిజం కాదు అంటాం ఈజీ. అది ఎట్లా నిజం కాదని అంటున్నావో, ఈ జాగ్రత్త కూడా నిజం కాదు అనగలిగేటటువంటి జ్ఞానం వచ్చిన రోజు నీకు ముక్తి వచ్చినట్లు. అప్పటి వరకు నీకు జ్ఞానం రాలేదు అని అర్థం. ఇలా చెప్తే స్వామిని ఈ జన్మకి జ్ఞానం వస్తుందంటారా నాకు అనిపిస్తుంది. శాస్త్రం శ్రద్ధతో విన్న వాళ్ళకి తప్పకుండా వస్తుంది. భగవద్గీతలో చెప్పిన మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం దాకా క్షుణ్ణంగా ప్రతి శ్లోకానికి గురువుగారు చెప్పినటువంటి వాక్యాన్ని జీర్ణించుకున్న వాళ్ళకి, 10 ఉపనిషత్తుల వాక్యాలను జీర్ణించుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. జీర్ణించుకోని వాళ్ళకి ఈ జాగ్రత్త ప్రపంచం సత్యం అనిపిస్తూ ఉంటుంది. అట్లయితే మాకు ఇవన్నీ అర్థం కానట్లేనా అండి అంటే, కానట్లే. మరి ఏం చేస్తాం? ఏదో వింటున్నాం, వినవలసిన విధంగా వినాలి, చదవవలసిన విధంగా చదివితే ఏమిటి ప్రయోజనం అంటే శాంతి, ఆనందం. మనిషికి భయం అనేది ఉండదు, దిగులు, చింత ఏవీ ఉండవు. అటువంటి స్థితి ఆ జ్ఞానస్థితి. ఆ ప్రయోజనం కావాలి అంటే అర్థం చేసుకోవాలి. పర్వాలేదు, ఇట్లాగే కష్టపడుతూ ఉంటామండి, దుఃఖపడుతూ ఉంటాం, భయము, బాధ, దిగులు, చింత బాగుందనుకుంటే ఇట్లాగే ఉండొచ్చు. కావాలనుకున్న వాళ్ళకి అది, అక్కర్లేదనుకున్న వాళ్ళకి ఇది. ఇది ఏది? దిగులు, చింత, బాధ. ఇదొక్కటే, వేరే మార్గం లేదు. శాస్త్రం అది చెప్తుంది, ఒక్కటే మార్గం. నీ ఇష్టం. ఎప్పుడు అర్థం చేసుకుంటావో, ఈ జన్మలోనే చేసుకుంటావో, వచ్చే జన్మలో చేసుకుంటావో, ఎప్పుడు చేసుకున్నా సరే ఒక రోజుకి అర్థం చేసుకొని తీరాలి. అంతవరకు నీ భయం పోదు, నీ దిగులు, చింత, ఆందోళన పోనే పోవు, ఎవరికీ పోవు. లోపల దాన్ని తెలుగులో చెప్పాలంటే అచ్చమైన తెలుగు నరక యాతన అంటారు దాన్ని. మనస్సులో బాధ ఉంటుంది చూడండి, దాని బాధని ఎవ్వరు తీర్చలేరు, ఎవరికి చెప్పుకోను లేము. అజ్ఞానం వలన కలిగిన బాధ అది. ఏదో బాధ, వర్ణించలేని బాధ, వర్ణనాతీతం అంటుంటారు చూసారా. అజ్ఞానం ఉన్నంతసేపు మనిషికి బాధ ఉంటూనే ఉంటుంది. అందుకని ఇంత చెప్పాల్సి వస్తుంది. కనుక సమయాన్ని ఇవ్వాలి శాస్త్రానికి. కరెక్ట్గా 15వ అధ్యాయం
పురుషోత్తమ ప్రాప్తి యోగం. ముఖ్యమైన 3 శ్లోకాలు చెప్పేటప్పుడు క్లాసులో లేవనుకోండి, వినవలసినది వినాల్సినప్పుడు మహావాక్యం అప్పుడు క్లాసుకి రాకుండా మిగతా అప్పుడంతా వచ్చాడనుకోండి, ఎట్లా ఉంటుంది? మళ్ళీ ఒక జన్మ తీసుకోవాల్సిందే, ఇంకొక జన్మే, ఏం చేయలేం దానికి. అందుకని ప్రతి క్లాసు ఇంపార్టెంట్. ఇంట్లో సమస్యలు ఉంటూనే ఉంటాయి, లేవని చెప్పను. గృహస్థులైన తర్వాత ఒళ్ళు బాధిస్తుంటుంది, ఇంట్లో సమస్యలు ఉంటాయి. కరెక్ట్గా ఆ టైంకి పురుషోత్తమ ప్రాప్తి యోగం 14, 15, 16 శ్లోకాలప్పుడు క్లాసు మిస్ అయినారనుకోండి, ఏం చేస్తాం మరి? వాళ్ళ ప్రాప్తం అది. నేను చూశాను నా 20 సంవత్సరాల అనుభవంలో, రెగ్యులర్గా వస్తుంటారు క్లాస్కి, బాగా వింటుంటారు. కరెక్ట్గా ప్రారంధం అంటే అదే. రెగ్యులర్గా వస్తుంటారు, బాగా వింటూనే ఉంటారు. టక్కున ఆ మహావాక్యం చెప్పే రోజు, వినవలసిన రోజు కరెక్ట్గా క్లాస్కి రారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎక్కడ మహావాక్యం వస్తుందో, ఎక్కడ అసలు విషయం వస్తుందో వాళ్ళకే తెలియదు. గురువుకు మాత్రమే తెలుస్తుంది. వాళ్ళకి ఏమి సమస్య మనకు తెలియదు కదా. కానీ ఏం చేస్తాం? ప్రారంధం అక్కడ మనల్ని ఆపేస్తుంది. గురుముఖంగా సాక్షాత్తుగా వినే భాగ్యం కలగడం అనేది అంత తేలిక కాదు. ఆ విషయం చెప్పేటప్పుడు, అందుకని ఎప్పుడు వస్తుందో అసలు విషయం అంటే, మంగళసూత్ర ధారణకి కరెక్ట్గా వెళతామా? అంత పెళ్ళి అయిపోయిన తర్వాత వెళతామా? వధూవరులు పెళ్లి పీటల మీద కూర్చున్నారు, ఇంకా ముహూర్తం కాలేదు, వెళ్ళి చూసి వచ్చానని చెప్పి వెళ్ళిపోతావా? లేకపోతే ముహూర్తం అయిపోయిన తర్వాత, మంగళసూత్ర ధారణ అయిపోయిన తర్వాత భోజనాల టైంకి వచ్చి కూర్చొని అనుకోండి, ఎట్లుంటుంది? అట్లా ఉంటుంది. మహావాక్యం భగవద్గీతలో కూడా ఎక్కడ ఎప్పుడు మంగళసూత్ర ధారణ లాంటి విషయం వస్తుందో చెప్పలేం. గురువుకు మాత్రం తెలుస్తుంది అది. అందుకని ఎంత ముఖ్యమంటే క్లాసు గురువుకు తెలుస్తుంది, శిష్యుడికి తెలియదు. శిష్యుడికి తెలియజేస్తూ ఉంటాం, మిస్ అవ్వద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాధ్యమైనంత వరకు 99.9999% కాకూడదు. అది ముఖ్యం. అలా ఉన్న వాళ్ళకి అహం బ్రహ్మాస్మి చాలా తేలిక. ఈ చిటిక వేయడం ఎంత తేలికండి, ఇట్లా వేయడం చాలా తేలిక. అంత తేలిక, క్షణంలో జ్ఞానం వస్తుంది. కానీ అట్లా ఎక్స్పెక్ట్ చేయలేం గృహస్థుల నుంచి. సన్యాసులైతే వచ్చి కూర్చొని వింటారు. పోయిన వారం ఋషికేశ్ వెళ్ళినప్పుడు ప్రతి క్లాసులో చెప్తాను, ఇది బాగుంది, నాకు ఇది చెప్పాలనిపిస్తుంది. 2 రోజులు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు కైలాసాశ్రమానికి వెళ్ళా. పొద్దున్నే 6:30 గంటలకి క్లాసు. సన్యాసులందరూ అట కూర్చున్నారు, 300 మంది కైలాసాశ్రమంలో. ఆ ఆశ్రమం పెట్టి 100 సంవత్సరాలైంది. సింపుల్గా ఉంటారు అందరూ, సింపుల్ ఫుడ్. 6:30 నుంచి 7:30 దాకా క్లాస్, పిన్ డ్రాప్ సైలెన్స్, ముండకోపనిషత్ భాష్యం, ఆనందగిరి టీకా చెప్తున్నారు మండలేశ్వర్, అక్కడ ఆశ్రమంలో పీఠాధిపతి. 300 మంది సన్యాసులండి. ఇంకా ఒక 50-100 మంది ఏమో బ్రహ్మచారులు, వైట్ డ్రెస్. అట్లా కూర్చున్నారు హాల్లో. నేను వెళ్ళా వినడానికి, ఎంత ఆనందంగా ఉందో. కనుక ఎక్కడెక్కడ బ్రహ్మ వాక్యాలు దొరుకుతాయో వినాలనే తపన ఉండాలి మనిషికి. 2 సార్లు వెళ్ళా క్లాస్కి. ఒకసారేమో జీవన్ముక్తి వివేకాన్ని గురించి చెప్తున్నారు. బ్రహ్మవరహ బ్రహ్మవరీయాన్ వరిష్ఠ గురించి చెప్తున్నారు. అద్భుతం. కనుక మీ ప్రయారిటీ ఏమిటి? టాప్ ప్రయారిటీ అంటే క్లాస్ అనగలగాలి. అందుకని శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడం, ఇంట్లో పరిస్థితులన్నీ కూడా నాకు శాస్త్రానికి అనుగుణంగానే ఉంటాయి అనుకోవాలి. అటువంటి మనస్థితి ఉండాలి. చిన్న జలుబు, కాలు నొప్పి, తలనొప్పి, ఇంట్లో వాళ్ళు ఇది అది అంటే కాని సౌండ్ వస్తే చాలు క్లాసు మిస్ అవ్వడం. ఫస్ట్ క్యాజువాలిటీ ఏదన్నా క్లాసు మిస్ అవ్వడం. కనుక మనకి ఎంత శ్రద్ధ ఉంటే అంత ప్రాప్తి. అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను ఇదంటే, విషయం
యత్ యత్ అబాధ్యం తత్ తత్ సత్యం, యత్ యత్ బాధ్యం తత్ తత్ మిథ్య. జాగ్రత్త అవస్థ మిథ్య, స్వప్నావస్థ మిథ్య అని చెప్తున్నారు. చెప్పి ఈ ప్రాణం అనేటి ఎట్లా ప్రయాణం చేస్తుంది ఉపాసకుడికి, జ్ఞానికి ఎందుకు ప్రయాణించదనేటువంటిది విషయం వస్తుంది తర్వాత. కానీ ఇక్కడ చెప్పే పదాలన్నీ కూడా మనకు అర్థం కాని పదాలు. ముందు చూడండి, ఫస్ట్ ఇంధః వై నామ ఏషః అన్నారు. కనుక మనం అది చూస్తే డైరెక్ట్గా మనకు అర్థం కాదు. అందుకని ఇంత బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను నేను. సరే, ఇప్పుడు ఏమండి, ఆత్మను తెలుసుకోవడానికి ఈ ఉపాధి అవసరం. జాగ్రత్త అవస్థ సూక్ష్మ స్థూల శరీరం, స్వప్నావస్థ సూక్ష్మ శరీరం, తర్వాత కారణావస్థ ఒకటి ఉన్నది, కారణ ప్రపంచం. ఎప్పుడైతే ఈ రెండు లీనమైపోతాయో, స్థూల సూక్ష్మాలు లీనమైపోతాయి, స్థూల ప్రపంచం సూక్ష్మ ప్రపంచం కారణ ప్రపంచంలో లీనమైపోతుంది. కనుక ఏమీ తెలియదు. అది సుషుప్తి అవస్థ, నిద్రావస్థ. కనుక ప్రాజ్ఞ ఈశ్వరుడు ఈశ్వరుడు కనెక్షన్. తైజస విరాట్ హిరణ్యగర్భ కనెక్షన్. ఎప్పుడు కలిసే ఉంటారు వాళ్ళు, దంపతుల్లాగా అని చెప్పబోతున్నారు. ఐడియల్ కపుల్, ఆదర్శ దంపతులు. విశ్వహాకి విరాట్కి ఏమిటి పేరు అని చెప్తున్నారు, వీళ్ళు ఎక్కడ ఉంటారు అని చెప్తున్నారు. ఇంధః ఇంద్రః, రెండు పేర్లు వస్తాయి చూడండి. ఇంధః ఇంద్రః. అసలు విషయం చెప్పడానికి ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఇదంతా కూడా ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఇవన్నీ ఉపాధి. వీటి ద్వారా మనం ఆత్మని గ్రహించాలి. ఇది అధ్యారోపం అంటారు దీన్ని. ఈ అధ్యారోపం ద్వారా ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద ద్వారా, స్థూల సూక్ష్మ కారణ శరీరం ద్వారా, ఉపాధి ద్వారా నిరుపాధిక బ్రహ్మ చైతన్యాన్ని గ్రహించాలి. అపవాదం దీన్ని తీసేయాలి. అప్పుడు దీని అధ్యారోపాన్ని మనం ఉపాధిని సపోర్ట్గా తీసుకొని ఉపాధి లేనటువంటి నిరుపాధిక బ్రహ్మ చైతన్యాన్ని గ్రహించాలి. అది గ్రహించడం కోసం ఇది లేకుండా అది గ్రహించలేం. కనుక అది గ్రహించాలంటే ఇది కావాలి, ఇది అధ్యారోపం. అది గ్రహించిన తర్వాత దీన్ని తీసేస్తాం, అపవాదం అంటారు. ఎలాగంటే మంచినీళ్ళు తీసుకురా అంటాను, అన్నప్పుడు ఏం చేస్తారు? గ్లాసు తీసుకొని మంచినీళ్ళు తీసుకొస్తారు. నేను మంచినీళ్ళు తీసుకురా అంటే గ్లాస్ ఎందుకు తెచ్చావు? గ్లాసు లేకుండా మంచినీళ్ళు తీసుకురాలేం. గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చావు. నేను అడుగుతాను నిన్ను, నేను మంచినీళ్ళు అడిగితే నువ్వు ఎందుకు గ్లాసు తీసుకొచ్చావు అని అడుగుతానా? అడగను. మంచినీళ్ళు తాగేశాను. మంచినీళ్ళు తాగిన తర్వాత ఏం చేస్తాను? ఆ గ్లాసుని పక్కన పెడతాం. గ్లాసు కూడా మింగుతానా? మింగం. కనుక మంచినీళ్ళు తెచ్చేటప్పుడు గ్లాసుతో తీసుకొస్తావు. అందులో ఉన్న నీళ్లు నాకు కావాల్సినవి తీసుకున్న తర్వాత ఏం చేస్తాను? ఆ గ్లాసుని పక్కన పెట్టేస్తాను. గ్లాసు లేకుండా మంచినీళ్ళు తేవడం కష్టం, మంచినీళ్ళు తాగడము కష్టం. అవునా? కనుక గ్లాస్ అనేటువంటిది అధ్యారోపం. నీళ్లు తాగిన తర్వాత గ్లాసును వదిలిపెట్టడం అనేది అపవాదం. అలాగే శరీరం ఉపాధి అనేది గ్లాసు లాంటిది. నేను నిరుపాధిక చైతన్యాన్ని అని తెలుసుకోవడం నీళ్లు తాగడం లాంటిది. నీళ్ళు ఎందుకు? పాయసమే చెడు పెట్టుకుందాం. పాయసం వెండి గ్లాసుతో తెచ్చినా కానీ, బంగారం గ్లాసుతో తెచ్చినా కానీ, ఆహా బంగారం గ్లాసు కదా అని చెప్పి మింగుతామా? వెండి గ్లాస్ అని చెప్పి మింగుతామా? బంగారమే తెస్తావో గ్లాసు, వెండిదే తెస్తావో, మట్టిదే తెస్తావో, ఏది తెచ్చినా కానీ అపవాద, నెగేషన్, నిషేధం. అందుకని
ఆ చైతన్యాన్ని గ్రహించిన తర్వాత, అది నేను అని గ్రహించిన తర్వాత దీన్ని వదిలిపెడతాం. అర్థమైందా? ఈ శరీరం అనేటువంటిది ఉపాధి మనకు. 3 శరీరాలు, 3 అవస్థలు మనకు ఈ ఆత్మని తెలుసుకోవడానికి ఇచ్చినవే. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటిట్లో పడిపోతున్నాం. ఆ గ్లాసును పట్టుకొని, ఆహా ఈ గ్లాస్ ఎంత బాగుంది, దీని డిజైన్ ఎక్కడ కొన్నారు, ఎట్లా చేశారు అని చూస్తూ ఉంటే పాయసం కింద పడిపోయింది. నవ్వు వస్తుంది మనకు. చూడండి, మనం చేస్తున్నది అదే. పాయసం తీసుకొచ్చామండి, వెండి గ్లాసు, మంచి డిజైన్ ఉంది దానికి బాగా, తీసుకొచ్చి తాగొచ్చు కదా. తాగకుండా ఏం చేస్తున్నాడు, ఆహా ఎంత బాగుంది, ఎక్కడ చేశారు, ఎక్కడ కొన్నావు, నేను కూడా కొంటాను అంటూనే ఉన్నాం, పాయసం అని పోయింది. అలాగే మన ఈ శరీరంలోకి వచ్చి అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగుంది, మనవరాలు ఎట్లుంది, మనోడు ఎట్లున్నాడు, ఇలా అనేటప్పుడు పుణ్యకాలం పుచ్చిపోతుంది. పోయి ఏమవుతుంది, ఈ శరీరం నశించిపోతుంది. తమిళంలో చెప్తారు ఒకటి, మీకు కొంతమందికి తెలిసి ఉండాలి. నందవనத்தில் ஒரு ஆண்டி అది கொண்டு வந்தான் ஒரு தோண்டி நாலாறு மாதமை குயவனை வேண்டி கொண்டு வந்தான் ஒரு தோண்டி అది కూத்தாడి కూத்தாడి పోట్టుடைய தாண்டி. నందవనத்தில் ஒரு ஆண்டி, ஒரு పర్సన్, ఎవరో ఒక వ్యక్తి, 4 మాదమై కుయవనై వేండి అన్నాడు. 4, 6 అంటే ఎన్ని నెలలు? 10 నెలలు. 10 నెలలు తల్లి గర్భంలో మోయబడి భగవంతుడిని ప్రార్థించి నాకు మనుష్య శరీరం ఇవ్వు అని చెప్పి ఒక తల్లి గర్భంలో ప్రవేశించాడు. 10 నెలలు తల్లి గర్భంలో ఉండి కుయవనై వేండి 4 మాదమై కుయవనై వేండి కొండు వందానొరు తోండి, ఒక శరీరంతో వచ్చాడు బయటికి. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. వచ్చినవాడు దేవుడు నామ సంకీర్తనం భగవన్నామం చేస్తూ శాస్త్రం విని మోక్షాన్ని పొందొచ్చు కదా. పొందకుండా పొద్దున సినిమా, టీవీ, సీరియల్, మధ్యాహ్నం ఫ్రెండ్స్, షాపింగ్, సాయంత్రం పార్క్, హోటల్స్, తర్వాత పెళ్ళిళ్ళు, సంబరాలు, పిల్లలు, సంసారంలో పడిపోయి కూత్తాడి కూత్తాడి అంటే ఎంటర్టైన్మెంట్, చదువులు, ఉద్యోగాలు, ధన సంపాదన, ఇల్లు కట్టుకోవడం, కారు కొనుక్కోవడం, ఇది కూత్తాడి కూత్తాడి అంటే. అంటే ఆడి 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 పాడి 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 పోట్టుడయ తాండి అని, ఆ కుండ లాంటి శరీరాన్ని పగలగొట్టాడన్నాడు. పగలగొట్టినట్లే కదా, వేస్ట్ చేసుకున్నాడు జన్మని. గురువు గారు వచ్చి చెప్తూ ఉంటే, ఇన్ని విషయాలు చెప్తూ ఉంటే దేనికి ప్రాధాన్యం ఇస్తున్నాం? మనసు ఏం ఆలోచిస్తున్నది? పిల్లల గురించి, పిల్లల ఉద్యోగాల గురించి, పిల్లల మనవాళ్ళ గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తోంది కదా మనసు ఎక్కువ. మహావాక్యం గురించి ఎక్కడ ఆలోచిస్తున్నది మనస్సు? మనస్సుని దానికి ఇచ్చామా మనం? అధ్యారోపణ చేయగలిగామా? అధ్యారోపణ చేసి అపవాదం చేయగలగాలి. ఇది అధ్యారోపం అని తెలియాలి, అపవాదం తెలియాలంటే అది చెప్పే గురువు కావాలి. చెప్పే గురువు ఉన్నా వినేటువంటి అర్హత ఉండాలి. దానికి అర్హత ఉండి దాన్ని జీర్ణం చేసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కావాలి. శాస్త్రం అందరికీ అంతుపట్టదండి. గురువుగారు చెప్పంగా వారు హాయిగా ఆనందంగా చెప్పుకుంటుంటారు. వారు ఎంత ఆనందంగా చెప్పుకుంటున్నారో అంత ఆనందంగా నేను వినాలి. కానీ క్లాసులో కూర్చున్నా కూడా ఇంటి వ్యవహారాలే వస్తూ ఉంటాయి. ఇంట్లో కూర్చున్నా ఇంటి వ్యవహారాలే, క్లాసులో ఉన్న ఇంటి వ్యవహారాలు వచ్చినాయి అనుకోండి, మీకు రావు చెప్తున్నా. ఒకవేళ వచ్చినాయి అనుకోండి, ప్రయోజనం ఉండదు. అందుకని ప్రతి మంత్రము ముఖ్యమే. అందుకని ఎక్కడో ఏదో ఫోన్లలో మనకు పంపిస్తారు, ఎవరో పంపిస్తారు, మనం వింటాం, లేకపోతే ఇంటర్నెట్లో వస్తుంది మనం వింటాం. అవన్నీ పని చెయ్యవు. గురుముఖంగా నేరుగా కూర్చొని వింటే తప్ప. అవన్నీ కూడా సెకండ్ టైం వినడానికి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడైతే దీని మీద ఆధారపడతామో మనం, ఫోన్ల మీద, రికార్డింగ్ల మీద, మనం నేరుగా వినేటటువంటి శ్రద్ధ తగ్గిపోతుంది. దానికి ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఎట్లాగైనా వింటా కదా తర్వాత అయినా అనుకుంటాం. గురుముఖంగా నేరుగా విన్నదే.
ఇది అవకాశం లేని వాళ్ళకి, ఎక్కడో గురువు దొరకని వాళ్ళ కోసమే. కానీ ఇంటర్నెట్ గురువు సాక్షాత్తుగా మాట్లాడుతున్నప్పుడు గురువుగా ద్వారా వినాలి. అది సెకండ్ టైం రివిజన్ కోసం. రికార్డింగ్ అనేది సెకండ్ టైం రివిజన్ కోసం. ఇప్పుడు మనకేమైందంటే రివిజన్ కోసం చేసుకునేది ప్రైమరీ అయిపోతున్నది చాలామందికి. తర్వాత చూడండి, ఇప్పుడు అధ్యారోపం అపవాదం చెప్పాను కదా. నీళ్ళు అనేవి ఎట్లా అయితే మంచినీళ్ళు తాగుతామో పాయసం తాగినట్లుగా మహావాక్యాన్ని తాగడం కోసం ఉపాధి కావాలి. అక్కడైతే గ్లాసుని నీడని వేరు చేయగలిగి పక్కన పెడతాం. ఇక్కడ పక్కన పెట్టగలరా? ఆత్మని పాయసాన్ని తాగేసి తెలుసుకొని శరీరాన్ని పక్కన పెట్టగలమా? పెట్టలేం. కానీ అర్థం చేసుకుంటాం. విడిగా చేయలేం, వాటిని సపరేట్గా చేయలేం. నీళ్ళని పాలని గ్లాసుని సపరేట్గా తాగేసిన తర్వాత పెట్టినట్లుగా పెట్టలేం. జ్ఞానం బుద్ధిపూర్వకంగా తెలుసుకోవాలి. అందుకని ఉపనిషత్తులు చదువుతూ ఉంటే గీతా జ్ఞానం ఉండాలి. భగవద్గీతా జ్ఞానం, గీతా జ్ఞానం భగవద్గీతలో అర్థం కావాలి అంటే మనం శ్రద్ధగా మళ్ళీ రివిజన్ చేస్తూ ఉండాలి. ఇంధః యః అయం దక్షిణే అక్షన్ పురుషః. ఇంధః ఇంద్రః. ఇంధః అనేది అసలు పేరు. అసలు పేరు అంటే ఏమిటి? వీరిద్దరిని భార్యాభర్తలుగా పోలుస్తున్నారు. పతి పత్ని అని. ఎవరు పతి ఎవరు పత్ని అంటే విశ్వః ఇంద్రః, విరాట్ ఇంద్రాణి. విశ్వ అనేటువంటి నాకు జాగ్రత్త పురుషుడికి ప్రపంచం, భోగ్య ప్రపంచం నాకు సేవ చేస్తున్నది. శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నీ ఇస్తున్నది నాకు అనుభవించడానికి. ఒక భార్య భర్తకి సేవ చేసినట్లుగా ఈ భోగ్య ప్రపంచం నాకు సేవ చేస్తున్నది కనుక విరాట్ అనేటువంటిది భార్య లాంటిది. విశ్వ అనేవాడు భర్త లాంటి వాడు. ఎలాగైతే భార్య భర్తకి సేవ చేస్తుంటుందో, అన్నీ సమకూరుస్తుంటుందో, ఈ భోగ్య ప్రపంచం విరాట్ అనేటువంటిది భార్య లాంటిది. ఇంద్రుడి భార్య పేరేమిటి? ఇంద్రాణి. అది చెప్పలేదు ఇక్కడ, వ్యాఖ్యానకర్తలు చెప్తారు. ఇంద్రాణి భార్య పేరు ఇంద్రాణి. ఇంద్రాణి లాంటి ఈ విరాట్ ఇంద్ర అనేటటువంటి భర్తకి, ఇంద్రాణి అనే భార్య విరాట్ ప్రపంచం, శబ్దస్పర్శ రూప రసగంధ ప్రపంచం, విశ్వ అనేటటువంటి భర్త లాంటి విశ్వ అనేటటువంటి ఈ జాగ్రత్త పురుషుడికి, వ్యక్తికి అన్నీ శబ్ద స్పర్శ రూప రసగంధాలని ఇస్తూ ఉంటుంది. ఇచ్చి సేవ చేస్తున్నట్లుగా. ఈయన పేరు ఇంద్ర, ఆమె పేరు ఇంద్రాణి. ఎక్కడుంటారు వీళ్ళిద్దరు అంటే అమరావతిలో ఉంటారన్నారు. పురాణాల్లో చెప్పబడింది. ఇంద్రాణి ఎక్కడుంటారండి అంటే అమరావతిలో ఉంటారు. అందుకని మనకు ఆంధ్రప్రదేశ్లో అమరావతి అంటే దేవతలు ఉండే స్థానం. అది ఇంద్రుడు ఉండే స్థానం. ఇంద్రుడు ఉన్నాడో లేడో కానీ సిమెంట్ బిల్డింగ్లు అన్నీ వచ్చినాయి ఇప్పుడు. అమరావతి అంటే అంత గొప్పదండి. స్వర్గంలో అమరావతి అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఇంద్ర ఇంద్రాణి. ఇప్పుడు విశ్వ విరాట్, భార్యాభర్తలు లాంటి వాళ్ళు. అర్థమైంది కదా? అది విషయం. ఎక్కడ ఉంటారు ఈ ఇంద్ర విశ్వ అంటే కుడి కన్నులో ఉంటాడు. దక్షిణ అక్షిన్ పురుష, కుడి కంటిలో ఉంటాడట ఇంద్ర విశ్వ. ఇప్పుడు ఇంద్ర గురించి చెప్తున్నారు, ఇంద్రాణి గురించి తర్వాత చెప్తారు ఎక్కడుంటుంది ఆవిడని. ఈ రెండవ మంత్రంలో ఇంద్ర అనేటువంటిది ఆ పేరు. ఇంద్ర ఇంధ రెండు పేర్లు. ఈ రెండు పేర్లు ఏమిటంటే గొప్పవాళ్ళని వాళ్ళ పేరు పెట్టి పిలవకూడదు, గురువు గారిని పేరు పెట్టి పిలవకూడదు. అందుకని ఇంద్రాహ అనేది గొప్పవాడు అని అర్థం. అంటే ఏమిటి? అక్కడ బాగా పెద్దలని ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలవకూడదు.
కనుక ఇంద్ర అని ఆయన దేవత కదా, దేవతలు కూడా పేరు పెట్టి నేరుగా పిలిస్తే వాళ్ళకి ఇష్టపడరు. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి, తం వా ఏతమింధం సంతం ఇంద్ర ఇది ఆచక్షతే. ఇంధ అనేది ఆయన ఒరిజినల్ నేమ్ ఇందహ. ఎందుకని అంటే ప్రకాశింపజేయువాడు, ఇంధతి ఇంధతే 7వ కాంజుగేషన్లో శబ్దం ధాతు ఇంధ్, ఇంధతే దీప్యతే ఇది ఇంధ. ప్రకాశించేవాడు, ప్రకాశవంతముగా అన్నిటినీ తెలుసుకునేటట్లు తెలుసుకునేవాడు అని అర్థం. నా శబ్దాన్ని మీరు తెలుసుకుంటున్నారు కదా, మీరు విశ్వహ కదా ఇప్పుడు. కనుక శబ్దాన్ని తెలుసుకుంటున్నారు, చూస్తున్నారు, ఇవన్నీ కూడా జ్ఞానాన్ని పొందుతున్నారు కదా. ఇది ప్రకాశం లాంటిది ఇంధ. ఎందుకని ప్రకాశం? లైట్ అంటే ఏమిటి? దేని సమక్షంలో అయితే వస్తువులు విషయాలన్నీ తెలుస్తాయో అది ప్రకాశం. కనుక ఈ చెవులు కళ్ళు వీటి వలన ఇప్పుడు మెలకుతూ ఉన్నవాడు అన్నీ తెలుసుకుంటున్నాడు కనుక ఈయనకి ఇంధ అని పేరు. తెలుసుకుంటున్నారా లేదా? చూస్తున్నారు కదా, నేను తెలుస్తున్నానా లేదా? కనుక ప్రకాశం దేని సమక్షంలో తెలుస్తోంది? ఆ ఆత్మ సమక్షంలో తెలుస్తున్నది. అందుకని ఇంధ అని పేరు. ఆయన అట్లా పిలవడం ఆయనకి ఇష్టం ఉండదు కనుక ఏమని పిలుస్తామంటే ఇంద్రహ అని పిలవాలిట. వేరే పేరు నిక్ నేమ్ అంటారు చూసారా, మారు పేరు నిక్ నేమ్ అంటారు. ఆ నిక్ నేమ్ పెట్టి పిలుస్తారు. ఇంధ ఇది ఆచక్షతే. పరోక్షేణైవ పరోక్షప్రియా, పరోక్షంగా ఇంధాని ఇంద్రహ అని పిలుస్తాం. ఇంధ అని ఇంద్రహ అనేటువంటి పేరు. కనుక ఇంద్రహ నిక్ నేమ్ ఆఫ్ ఇంధ. ఇంధకి ఒరిజినల్ నేమ్ ఆయనది. ఆయన అట్లా పిలవకూడదు మనం, ఎందుకంటే ఆయన గొప్పవాడు కదా, ఆయన కోపం వస్తుందిట. అందుకని దేవతలందరూ కూడా వాళ్ళ మారు పేరు పెట్టి పిలిస్తే వాళ్ళకి సంతోషం అంట. పరోక్ష ప్రియా అన్నారు. పరోక్షంగా వాళ్ళని పిలిస్తేనే వాళ్ళకి ప్రియం. భర్తకి భార్య హనీ హనీ అంటే ప్రియం, ఈయనకి హనీ అంటే ఆవిడకి ప్రియం. పేరు పెట్టి పిలుచుకోరు, చిన్ని బుజ్జి అట్లా పిలుచుకుంటారు. అవునా? చిన్ని అంటే ఏమిటో అర్థం తెలియదు, బుజ్జి అంటే అంతకంత తెలియదు. ఇంకా నేను బజ్జి పిలవలేదు. ఇళ్లల్లో కూడా చూడండి ముద్దు పేరు పెట్టుకుంటారు. ముద్దు పేరు పెట్టి పిలిస్తేనే కదా ఇష్టం. అవునా? బాబు పాప అంటారు. బాబు అంటే ఏమిటండి మీనింగ్ అసలు చెప్పండి? పాప అంటే ఏమిటి మీనింగ్ తెలియదు. నిక్ నేమ్ అవి. చిన్ని బుజ్జి కన్నా ఇవన్నీ పేర్లు నిక్ నేములు. ఆ పేరు పెట్టి పిలుచుకుంటే కానీ వాళ్ళకి నిద్ర పట్టదు. పరోక్ష ప్రియా. డైరెక్ట్గా పిలిచావో ఏమవుతుంది చూడండి. దేవాహ ప్రత్యక్ష ద్విష. వాళ్ళని కనుక డైరెక్ట్గా వాళ్ళ పేరు పెట్టి పిలిస్తే నిన్ను ద్వేషిస్తారు వాళ్ళు. ఒక ఆయన వాళ్ళ ఆవిడని బుజ్జి బుజ్జి అని పిలుస్తుంటాడు. వాళ్ళ అందరి ముందు బుజ్జి అని పిలిస్తే ఎట్లా ఉంటుంది? అందరి ముందు కనీసం పేరు పెట్టి పిలవాలి. ఈ అలవాటు వల్ల ఏమవుతుందంటే పబ్లిక్లోకి పోయినా కూడా బుజ్జి అని పిలిస్తే చూసే వాళ్ళకి ఎట్లుంటుంది? ఆవిడకి 50 ఏళ్ళు, 55 ఏళ్ళు ఆవిడని పట్టుకుని బుజ్జి అంటే ఈయనకు 60 ఏళ్ళు, ఇంకా బుజ్జి అంత ప్రియం. ఏం చేస్తాం మరి? కరెక్టే కదా. అక్కడి నుంచి వచ్చింది పరమపర్యంగా. ఇంధ ఇంద్ర అని పిలవాలి. సరే, ఎక్కడుంటాడంటే అక్షిణ్ పురుష, దక్షిణ కుడి కంటిలో ఉంటాడు. సరే, ఇంద్రాణి ఎక్కడ ఉంటుందండి అన్నారు. చూద్దాం. ఆ విరాట్ భార్య గారు పత్ని 3వ మంత్రం చదువుతాం. తర్వాత పేజీ. అక్కడ ఒక కరెక్షన్ ఉన్నది. అథై అని ఉండాలి. అథై తద్వామే. ధే అని ఉన్నది, ఐత్వం ఉండాలి కింద. చదువుతాం.
అథైతద్వామేక్షణీం పురుషరూపమేషః అస్య పత్ని విరాట్ తయోరేవ సంస్థావః ఏషోంతర్హృదయః ఆకాశః అథైనయోః ఏతదన్నం యః ఏషోంతర్హృదయే లోహితపిండః అథైనయోః ఏతత్ ప్రావరణం యదేతద్ అంతర్హృదయే జాలకమివ అథైనయోః ఏషా శృతిః సంచరణీ యైషా హృదయాదూర్ధ్వా నాడ్యుచ్చరతి యథా కేశః సహస్రధా భిన్నం ఏవం అస్య ఏతా హితా నామ నాడ్యోంతరహృదయే ప్రతిష్ఠితా భవంతి ఏతాభిర్వా ఏతదస్రావదస్రావతి తస్మాదేష ప్రవివిక్త హారతరః ఏష ప్రవివిక్తాహారతరః ఇవైవ భవత్యస్మాత్ శరీరాదాత్మనః అథ ఏతద్ అంటే మొదటి పాదమైనటువంటి ఏతద్వామే అక్షణి పురుషః రూపం ఏషా అస్య పత్ని విరాట్. ఇంతటితో ప్రథమ పాదం అయిపోతుంది. రెండవ మంత్రం మూడవ మంత్రం మొదటి లైన్లో చివరి విరాట్ వరకు మొదటి పాదం. విశ్వ ఇంద్ర పత్ని ఇంద్రాణి విరాట్. చూడండి, అథ ఏతత్ అంటే ఈ విరాట్ వామి అక్షిణి ఎడమ కంటిలో వామి అంటే ఎడమ, అక్షణి కన్నులో పురుష రూపం. ఈ విరాట్ అనేటువంటి పురుష రూపం అంటే ఇక్కడ విరాట్ అని అర్థం. ఏషా అస్య పత్ని. ఏషా స్త్రీలింగం, ఏషా పురుషుడైతే ఏషః స్త్రీలింగం కనుక ఏషా పత్ని భార్య. ఎవరు? విరాట్. విరాట్ ఎడమ కంటిలో ఉంటాట, విశ్వ కుడి కంటిలో. దక్షిణే అక్షణి వామే అక్షణి. అందుకని రెండు కళ్ళు కూడా భార్యాభర్తలు లాంటివి. కలిసే చూస్తూ ఉంటే చూసారా, కుడివైపు చూస్తే ఇద్దరు కుడివైపే చూస్తారు, ఎడమవైపు చూస్తే ఎడమ వైపే చూస్తారు ఇద్దరు. ఐడియల్ కపుల్, ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండరు అని అర్థం విరాట్. ఇంతటితో మొదటి పాదం అయిపోయింది. సరే, ఇప్పుడు రెండవ పాదం చూడాలి. ఎవరా రెండవ పాదం? తైజసః హిరణ్యగర్భ. ఏం చెప్తున్నారు? తయోహో ఏషః సంస్థావః. సంస్థావః అంటే కలిసి ఉండే దంపతులు, కలిసి ఉంటారు ఇద్దరు కూడా అని అర్థం.
సంస్థావ అంటే ఒకే చోట ఉంటారు ఇద్దరు. య ఏషః అంతర్హృదయ ఆకాశ. స్వప్నం వచ్చినప్పుడు, కల వచ్చినప్పుడు ఈ పతి పత్ని ఏం చేస్తారంటే ఈ విశ్వ విరాట్ ఇద్దరు కూడా తైజస హిరణ్య గర్భగా మారిపోతారు. జాగ్రత్త పురుషుడే కదా, స్వప్న పురుషుడిగా అయిపోతాడు, మర్చిపోతాడు కదా తనని. తైజస్సుడు ఇక్కడ ఇంద్ర. ఇంద్రాణి ఎవరు? హిరణ్య గర్భ, సూక్ష్మ ప్రపంచం, వస్తువులు, ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం అంతా కూడా ఈ కలగనేవాడి కోసమే కదా. వీడికి దాహమైంది, కలలో నీళ్లు, ఆకలైంది, కలలో అన్నం, అదంతా సూక్ష్మ ప్రపంచం, స్వప్న ప్రపంచం. ఆ స్వప్న ప్రపంచానికే కదా హిరణ్య గర్భ అని పేరు. ఆ హిరణ్య గర్భుడు భార్య లాంటి వాడు, భోగ్య ప్రపంచం. అందుకని కలలో మనం అనుభవించేవన్నీ కూడా ఈ కలగనే తైజసుడికి పతిగారు, భర్త గారికి హిరణ్య గర్భుడనే భార్య అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఉంటారట అంట? హృదయంలో అన్నారు. ఆ హృదయం అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనం మనస్సు అని అర్థం. అంతర్ ఆకాశ, హృదయ ఆకాశ. మన మాంసపిండమైనటువంటి హృదయం ఉంది కదా ఎడం వైపు, ఆ మాంసపిండంలోనే ఆకాశం చోటు ఉంటుంది కొంచెం, అక్కడ ఉంటుందిట మనస్సు. ఆ మనస్సులో ఉంటారట తైజస హిరణ్య గర్భ. ఆ తైజస్సుకుడికి కలగనేవాడికి, నాయన నీకేం కావాలో ఈ ప్రపంచం అంతా, కళ ప్రపంచం అంతా నేను సృష్టిస్తానని చెప్పి కళ ప్రపంచం హిరణ్య గర్భుడు కనపడతాడు. కళలన్నీ చూస్తాడు. ఎన్ని చూస్తున్నామండి కళలో? ఒకటే రెండా? రోజు కలగంటాం, రోజు చూస్తాం. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. ఆ హిరణ్య గర్భ అనేదే కళల ప్రపంచం, స్వప్న ప్రపంచం. భార్య లాంటిది. ఇద్దరు కలిసే ఉంటారు, హాయ్ హాయ్ అనుకుంటుంటారు. నిద్రపోతున్నావా? కళ కావాలి కదా, ఇప్పుడు నీకు కలగనాలి కదా, నేను ఇస్తాను కళ ప్రపంచాన్ని అన్నాడు. ఈ స్వప్న పురుషుడు ఏం చేస్తుంటాడు? అనుభవిస్తూ ఉంటాడు. అంతా ఇద్దరు కలిసే ఉంటారు. ఎలా ఉంటారు ఏమిటని చెప్పి తర్వాత వర్ణన వస్తుంది, తర్వాత చదువుతాం వచ్చే వారం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.